హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష వ్లాగ్స్. ఈ వీడియో ఏంటిదంటే మొహరం పండుగ రోజు అనమాట. మార్నింగ్ది 5:30కి అనమాట సవార్లు లేచినాయి. సవార్లు లేచినాక అల్లవ ఆడుతున్నాయి. అయితే ఇక్కడ ఇది లాల్ సవార్ అనమాట. ఇట్లా ఎందుకు పట్టుకున్నారు ఇట్లా అంటే వాళ్ళు ఏమైనా మొక్కులు గినంగా ఉంటే గినంగా ఏమన్నా కోరికలు ఉంటే గినంగా ఇట్లా సవార్ను పట్టుకొని వాళ్ళు పట్టుకొని అల్లవలాగా దొరకపోతారు. అట్లా అనమాట. ఇంకా తర్వాత కొద్దిసేపు అలా వాడతాయన్నమాట. ఆడిన తర్వాత ఊర్లకు ఇంటింటి పోతాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మా ఇంటికి కూడా వచ్చినాయి. చూడండి వీడియో మొత్తము. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడనేమో మా ఇంటికి వచ్చినాయి అన్నమాట సవార్లు. ఎప్పుడైనా సరే సవార్లు ఇంటికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి పాలు ఇస్తారన్నమాట మా వాళ్ళు. పాలు తాగేసి పోతారు. అంటే నాన్న వాళ్ళకు సవారు ఉంది కదా, ఇంక అన్నీ వస్తాయి. అన్నీ వచ్చి లాస్ట్ రోజు అనమాట అన్నీ వస్తాయి. ఇంక వచ్చి పాలు తాగినాక పోతాయి. ఇంకా మేము అప్పటిదాకా ఊదు బెల్లం అవి ఇవి చదివిస్తాము. చదివించినాక కొద్దిసేపు కూర్చొని వెళ్తాయి అన్నమాట. అక్కడనే మా నాన్నమ్మ, నాన్న, మా అమ్మ అందరు మొక్కుతున్నారు. ఇంకా వేషాలు వేసుకున్న వాళ్ళను ఏ బుజ్జి అంటారు. క్యాబ్ పెట్టుకుని ఆయన ఏ బుజ్జి కుండ పట్టుకొని ఉంటాడు. అందులో డబ్బులు వేసి ఆయన బొట్టు పెడతారు అన్నమాట. నాక వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఒక్కొక్కరు. వెళ్తుంటే మా నాన్నమ్మ బొట్టు పెట్టేస్తుంది వాళ్ళ అందులో డబ్బులు వేసి. అయితే సవారి వెళ్తుంటే సడన్గా మా సవారి అయితే ఆయన అంటే గుర్రం అంటారనమాట. దేవుడు మీదకి వచ్చిండనమాట. ఇంకా సవారి మీదకి వచ్చేసరికి కొద్దిసేపు ఇంకా నించొని ఉన్నాడు. నించొని ఇంకా పట్టుకున్నారు ఇక్కడ మా అన్నయ్య, మా నాన్న అందరు పట్టుకున్నారు. ఇంకా పట్టుకొని కొద్దిసేపు ఉన్నారు. ఉన్న తర్వాత ఇంకా పోయినాయి ఊళ్ళో తిరిగి వచ్చినాయి. ఇది మధ్యాహ్నం తీసిన వీడియో. మధ్యాహ్నం అంటే ఏ బుజ్జి తలకాయ కొడతారు ఊర్లో అన్నమాట. ఆ టోపీ పెట్టుకొని కుండ పట్టుకునే ఆయన ఏ బుజ్జి అనమాట. ఆయనను టోపీ కొడతారు అన్నమాట. పైన కత్తి తీసుకొని ఇట్లానే అంటారు, కట్టె తీసుకొని ఇట్లా అంటారు. ఐ థింక్ ఆయన ఏ బుజ్జి తలకాయ కొట్టిన వెంబడే ఆయన క్యాబ్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఇంకా మధ్యాహ్నం ఊళ్ళో తిరిగి వచ్చినాక ఇక్కడ అలా వాడతాయి అనమాట. ఇంకా చాలాసేపు అలా వాడతారు. అన్ని సవార్లు ఆడతాయి బాగా. ఇంకా ఆడిన తర్వాత ఏ బుజ్జి తలకాయ కొడతారు లాస్ట్కు.
ఇక్కడనే ఏబూజీ తల కొట్టే ముందలన్నమాట. అయితే లాల్ సవార్ కొడుతుంది ఏబూజీ తలకాయను. అయితే ఆ సవార్ను పోనీయకుండా ఇటు సైడ్ ఉన్న 2 సవార్లు అడ్డుకుంటాయి అన్నమాట. ఇంక అట్లా అడ్డుకుంటాయి. అటు ఇటు పోకుండా దారి ఇవ్వమన్నమాట కొద్దిసేపు. ఇంక ఆడంగా ఆడంగా తర్వాత దారి ఇస్తే వెళ్ళిపోతుంది అనమాట. తప్పించుకొని వెళ్తుంది. పోయినాక అట్ లాస్ట్కు ఏబుజ్జి తలకాయ కొడతారనమాట. ఇంకా అవి తప్పించుకొని అటు ఇటు కొద్దిసేపు ఆడతాయి. ఆడిన తర్వాత లాస్ట్కు పెద్ద సవార్ అడ్డుకుంటుంది. లాస్ట్కు అటు సైడ్ పోయినాక ఆపుతుంది. దాన్ని కూడా దాటేసి అది పోయి ఏబుజ్జి తలకాయను కొట్టేస్తుంది అన్నమాట. సవార్ దాటి వెళ్ళిపోయింది. అది పెద్ద సవార్ అన్నమాట. ఆ చిన్న సవార్ను అడ్డుకుంటుంది పోనీయకుండా. అట్లే ఆట కొద్దిసేపు ఆడుతుంది అన్నమాట. అది వెళ్ళినాక ఆ దాటేసుకొని పోయి కొడుతుంది సవారు. కొట్టేసి వేసి తలకాయ ఆయన పారిపోతుంది ఆయన్ని అనమాట. వేసి సో తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదేమో నైట్ తీసిన వీడియో. ఇది తుర్కో అంటే లాస్ట్ వీళ్ళు బాయిపోయే ముందల తుర్కోల ఇంటికి అయితే పోతాయి. అంటే మా ఊరు దూదెక్లోలు అంటారు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఇంటి ఆడవాళ్ళందరూ కుండాట ఆడతారన్నమాట. అంటే వాళ్ళ భాషలో పాట పాడుకుంటూ సాగుతారన్నమాట సవార్లను. మనం బతుకమ్మ ఎట్లా ఆడతామో సేమ్ వాళ్ళు కూడా చేతులు పట్టుకొని అట్లే ఆడతారు. మధ్యలో ఏదో నీళ్ళ కుండ అది ఏదో గింజలు ఏదో పెడతారు. ఇది కుండాట అంటారనమాట. ఇంకా వాళ్ళు పాట పాడుతూ ఆడుతారనమాట. కొద్దిసేపు ఆడిన తర్వాత ఇంకా సవార్లు ఉడక లేచి వాళ్ళ చుట్టూ ఆడతాయి అన్నమాట సవార్లు ఉడక. ఆ తురుకోండి కలాకుండా అటు ఆడినాక వస్తాయి అన్నమాట. మళ్ళీ మసీదు కాడికి వచ్చి ఆడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత అందరు బొంగులు గినంగా చల్లుతారు. తర్వాత కొద్దిసేపు అల్లావు చుట్టూ తిరుగుతాయి. తిరిగినాక బాగిపోతాయి అనమాట. అదే ఇక్కడ పురుషుపేట చూసినాం అది అల్లావు అనమాట. మధ్యాహ్నం ఏబుజి తలకాయ కొట్టిన ఎంబడే అందులో ఒక గురిగి పెడతారు. గురిగి పెట్టి అందులో పాలు పోసి పైసలు అయినా వేసి మరిగిస్తారు అనమాట. అది అయిపోయినాక ఇంకా అల్లావు మూస్తారు. దానిపైన దానిమ్మ చెట్టు ఏమో పెడతారు. ఇక బాయిపోయే ముందర అల్లాయి బాయ్ తీసుకుంటామంటారు. ఇట్లా ఆడడం అనమాట. ఒక సైడ్కు 2వ సైడ్ 3 ఉండి ఇంకా ఆడతాయి అన్నమాట. ఎదురు పోయి ఇంకా కొద్దిసేపు ఆడినాక ఇంకా వెళ్తాయి అన్నమాట. మెల్లమెల్లగా ఆడుకుంటూ వస్తాయి. ఇంకా బాయిపోయే ముందర మా సవార్ అయితే ఇంటికి వస్తుంది అన్నమాట. ఇంకా మా ఇంటి పక్కల బజార్కి వెళ్ళి పోతాయి. ఇంకెప్పుడు ప్రతిసారి వస్తుంది అన్నమాట. ఇంకా ఓసారి దేవుడు పై మీదకి వచ్చి ఊరికి వస్తుంది. ఈసారి కూడా సేమ్ అట్లనే వచ్చేసింది.
ఇంకా మా అన్న మా నాయన అందరు కలిసి పట్టుకున్నారు. సవార్ పట్టుకొని మెల్లగా కూర్చోబెడుతున్నారు. అరుగు మీద కూర్చుంటుంది. కూర్చొని ఇంకా మేము ఊదు బెల్లం అవి ఇవి చదివిస్తాము. చదివించినాక సవారి తినండి చేతిలో చేయి కలిపేసుకుంటాం. కలిపినాక ఇంకా మొక్కుతాం అన్నమాట. మొక్కిన తర్వాత ఇంకా బాయికి పోతాయి సవారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వ్లాగ్స్. అలిగినవా కాసిమా అలసిపోతివా కాసిమా మళ్ళీ రావ కాసిమా మరిసిపోకు కాసిమా.